అందరికీ నమస్కారము. మన గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతము. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమంటే, కువైట్లో అయామ్ గ్రూపులు పెట్టుకొని ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ కొంతమంది ఆడవాళ్ళ వరకేను ఇప్పుడు అయామ్ గ్రూప్ ఒకరు పెడతారు. మీకు తెలియదు, వాళ్ళు మీ నెంబర్ దాంట్లో తీసుకొని పోయి మగవాళ్ళ నెంబర్లు ఉంటాయి, ఆడవాళ్ళ నెంబర్లు, బెహరోళ్ళ నెంబర్లు, కత్తెర, సౌదీ అందరి నెంబర్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీ ఫోటోలు ఉంటాయి చూడు, ఆ ప్రొఫైల్లో ఫోటోలు తీసుకుని పోయి వాళ్ళకి పడతాయి. అట్లా ఆడవాళ్ళకి నేను చెప్తానా, ఇప్పుడు అయామ్ గ్రూపులో చిన్నగా మాట్లాడతారు, మాట్లాడి ఈకలు పక్క పక్కలు మెల్లగా ఇంకా ఫోన్లలో మాట్లాడుకోవడం అంట. నీ నెంబర్ సపరేట్ తీసుకుంటాడు వాడు, తీసుకొని సపరేట్గా మాట్లాడుకుంటా ఇంకా నువ్వు నవ్వుతా మాట్లాడిపోయి అప్పటికి వాయిస్ అయిపోతావు, పడిపోతావు నువ్వు వాడు వాళ్ళలో. నీకేం పెడతావు, నీ ఫోటోలు పెడతావు, నీ కూతురు ఫోటోలు పెడతావు, నీ పెద్ద కూతురు ఫోటో పెడతావు, అందరి ఫోటోలు పెడతావు. ఓడు అవి మొత్తం పెట్టుకొని సెలవు క్రీన్షాట్ తీసి పెట్టుకొని నువ్వు ఎప్పుడు లొంగకుండా ఉంటావో ఓడికి, అప్పుడు నీ అక్క ఉండు నీ ఆట ఆడతా అని చెప్పి నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీకు చుక్కలు చూపిస్తాడు వాడు. ముందు ఆయా గ్రూపులో పోగట్టే మనకి ఏ పేడా ఉండదు కదమ్మా. ఇప్పుడు పోయి జీవితాలు ఎందుకు నాశనం చేసుకున్నారు? ఇప్పుడు ఈడిపిన వాళ్ళు చాలా మంది నా కాడికి వచ్చున్నారు. ఇటు ఈడిపి నేనే చెప్పమ్మా, నీకు చిలక చెప్పినా మళ్ళీ నువ్వు వాడితో మాడతావంటే ఏం చేయాలి వదిలి నా కాడికి వచ్చినారు. ఇంకా నేను మొత్తుకొని చెప్పి ఇంకా మీరు ఇంట్లో ఇప్పుడు మళ్ళీ నా కాడికి వచ్చింది కదా. మళ్ళీ ఇంకొకటి మ్యాటర్ ఏంటంటే, అది దొంగ ఫ్యామిలీ ఇది దొంగ ఫ్యామిలీ, ఇద్దరు ఒక రూమ్లో ఫ్యామిలీ పెట్టిన తర్వాత ఏమకాడ తిని వెళ్ళిపోయినాడు, గుహామని పెట్టుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ నాయన నీకు? కష్టపడి సొమ్ము బాగా భార్యాభర్తలు తిన్న ఉన్నారు, ఉండి తినేసేస్తా ఉన్న లాస్ట్కు ఇంకో హామ వదులుకున్నాడు. అది పద్ధత నీకు? అది లాకినా మగవాళ్ళకి చెప్తాను, ఆడవాళ్ళకి ఈమెకు కూడా చెప్తాను నేను, జాగ్రత్త, భయం పెట్టి బతుకుని సరిపోయి నువ్వు. నీ భర్త బిడ్డలు ఇంటికి లేరా, ఇక్కడ ఫ్యాన్లు పెట్టుకుంటే నీకు అయిపోతుందమ్మా. కడుపు కనీసం గెలుగుతున్నావు నువ్వు. ఇప్పుడు కూడా తెలుసుకొని బతకండి మీరు. ఇక డబ్బులు తినే నిన్ను మట్టం కూసుదంగా నా కాడ ఉండాలి, నువ్వు సంతోషం ఉంటావు. వాడు ఇంకో దాన్ని చూసుకుని వెళ్ళిపోయి నీకు ఇంకా కొట్టి చేసి వాడు వచ్చి ఏమన్నా తగసాట్లు కట్టుకున్న మొగుడు వాడు ఏమన్నా తాళి కట్టిన మొగుడు ఏమన్నమ్మా వాడు. ఇంటిగా నీకు లక్షణంగా బిడ్డలు ఉండారు, నీకు మొగుడు ఉండాడు. ఇక్కడికి వచ్చి ఇన్ని ఇద్దరు పడతా, ఇన్ని చేసలు చేస్తా, ఇట్లా చేస్తారా మీరు? ఇంత దూరం రావాలన్నా ఈ కథలకు మీరు కువైట్లేక అదే ఇంటికాడ చేసుకోండి. మీ జీవితాలు కదా నాశనం అయిపోతున్నాయ్యా, నాశనం అయిపోయినాయా, కొంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇంకా మేము దాంతోనే పడతామంటే పడిపోండి మా. నేను ఆడబిడ్డలు అక్క చెల్లెలు తెలుసుకుంటారని నేను చెప్తాను. నేను మిగతా వాళ్ళైనా అక్క చెల్లెమ్మలు ఆడబిడ్డలు జాగ్రత్త, ఇది ఇట్లా జరుగుతుంది తెలుసుకోండి. ఇప్పటికన్నా దారి తెలుసుకొని ఒక్క నెమ్మలు ఒకరి కాకండి. చెప్పేదంటే మెట్టేదానండి. ఏ గ్రూప్ లో పోవద్దు, ఏ గ్రూప్ లో కలపద్దు, సరేనా? మిమ్మల్ని ఏమన్నా గెలికినారా మెడపట్టు పట్టుకొని చెప్పేదంటే మెట్టేదాని రకంలో ఉండాలి కువైట్లో. అర్థమవుతుందా మీకు? అట్టుంటే ఏ నా కొడుకు మన తగిలే నా కొడుకు కూడా ఉంటాడు చెప్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఐస్గా మాట్లాడతారు మా, నేను ఒక మాట చెప్తా, ఐస్గా మాట్లాడతారు, మీరు మెల్లగా మాట్లాడడం అదే అట్ట మాట్లాడేది. ఏం చెప్పండి, ఏం కావాలి నీకు? అట్ట ఉంటేనే ఈ కువైట్లో బతుకుతారు. నవ్వుతా అంటే అది బతికే వాటం కాదు, వాళ్ళకి లొంగిపోయే వాటము. ఇది పడిపోయింది రంగ నాకు డబల్ మీన్ డైలాగ్ మాట్లాడి పక్క పక్కలంటే అయిపోయి ఇంకాడికి సమాప్తంగా నాకు లొంగిందిరా, ఇది ఇంకా పడిపోతాదిరా అని వాడి మనసులో ఉంటుంది. అది చెప్పేది మెట్టేదంటేనే ఈ కోవిడ్లో తిరమల దెంగాల. ఏమన్నారు అంత గీకినాడా ఎవడే కానీ మీకు తిరమలతోనే కోవిడ్ గెలుచుకోలేరు మీరు. నేను చెప్పి మొత్తుకొని నా తలే నాకు నచ్చదు మీకు చెప్పి ఇంకా ఈయనకట్ట ఏంది మా. ఇప్పటికైనా తెలుసుకొని ఎందుకు చెప్తాను రా మా వదిన, ఇప్పటికైనా తెలుసుకోండి, మారంతా జాగ్రత్త పడండి. చూడు అన్నదమ్ముల్లో చెప్తానా, నేను మీకు కూడా చెప్తానా, మీరు ఈడ బాగా అందంగా ఉండాది ఆడామా ఆమెను పెట్టుకొని అంటే మీకు మట్ట ఊసదెంగుతుంది, మట్టగా లాస్ట్ చిప్పే గెత్తేస్తుంది మనకి. మీకు చెప్తాను నేను, ఇంటిగా నీ బిడ్డలు నీ భార్య, నా భర్త కువైట్ బిడ్డని 1000 కళ్ళతో ఎదురు చూస్తా అంటారు. వాళ్ళ గడిచిన కోళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఇడిసి ఎక్కువ ఉన్నాయి మీ కాడ. ఎప్పుడు వండి పెట్టుకోవాలి ఒళ్ళో, ఎప్పుడు లాక్కోవాలని. మీరు జాగ్రత్త పడి ఎవరు ఒళ్ళు అన్నదమ్ములు ఎవరు మత్తులో పడగాకండి. కువైట్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ఈ కువైట్లో చెప్తాను. అది అందరూ కాదు, కొంతమంది ఆడవాళ్ళే ఉన్నారు ఇక్కడ, అందరూ అన్నా నేను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, భర్త కువైట్లో ఉన్నాడు, ఇంటికాంచి భార్య రప్పించుకున్న తర్వాత ఎట్ట పెట్టుకోవాలి? అతను అన్నమే కదా తినేది, గిడ్డి అని తినలేదు కదా. పెట్టుకున్న తర్వాత కోటి ఇంట్లో పెట్టిన తర్వాత అప్పటికి ఈడు ఇంకొకటి పెట్టుకోండి రాలని, ఇంకొక పెట్టుకున్నాడు. పెట్టుకోండి ఆమెకు తనాదులు ఇప్పించుకొని, ఒక నెలకి తనాదులు ఇప్పించుకొని బయట తీసుకొచ్చి, ఇప్పుడు వాళ్ళిద్దరు పనుకునే ఫోటోలు, వాళ్ళిద్దరు ఇక ఫోటోలు ఈమె భార్యకి పంపించినారు.
ఎంత మటుకు కరెక్ట్ అయినా నీకు భార్యని తెప్పించుకొని నువ్వు చెయ్యొచ్చా నువ్వు కాదు ఇప్పుడు బయటికి తెచ్చినాడు. తెచ్చిన తర్వాత ఒక రూమ్ లో పెట్టినాడు, చెక్కలో పెట్టిన తర్వాత బాగా చూసుకోవాలి లేదా భార్యకు. నేను నమ్మే కదా వచ్చింది ఇంత దూరము. కాదు రూమ్ లో తెచ్చిన తర్వాత ఏమో కాడ ఉండాలా లేదా చెప్పండి మీరే. అక్క చెల్లెమ్మ మీరే చెప్పాలా ఉండలేదా. ఉండకుండా లంజకాడికి పోయి వీడియో కాల్లో ఫోటోలు పంపించి వీడియో కాల్ చేసి ఇదో చూడు నేను పలానా వాళ్ళ లవర్ కాడ ఉండని చెప్పి ఎంత మటుకు కరెక్ట్ అన్నా. మిమ్మల్ని నమ్మి వచ్చాది భార్య కువైట్కి, నా భర్త ఉండాలి సంతోషంతో వచ్చాది. ఇట్లా మీరు చేసేదే చూడండి. ఈ బుద్ధి చెప్తా నేను. పెళ్ళాన్ని దొరకొచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తానా, దగ్గర పెట్టుకుని చూసుకుంటే సరిపాయి. పెళ్ళాన్ని దెంకపోయి కోటింట్లో పెట్టేది, మీరు బయట ఉండేది, మళ్ళీ ఆమెను బయటికి దెంకొచ్చేది. ఇప్పుడు నువ్వు పోయినావు లంచకాడికి, ఆమె కూడా ఏరేమని చూస్తుంటే నువ్వేం చేస్తావు నువ్వు చెప్పు. నీ ఆలస్యం తగ్గిపోయాడికి, నీ ఆలస్యం నువ్వు ఇంకా బెదిరించినా భయపడదావా. ఇప్పుడు నీ పిల్ల వేరే వాడి దగ్గర సంసారం చేస్తుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కదా, రేపు అడిగేటప్పుడు నువ్వు చేస్తున్నావు కదా. నాకు పెట్టిన ఫోటోలన్నీ ఏం నేను చేకి తప్పదని ఫోటోలు పెడతాను నీకు. అప్పుడు నువ్వేం నాకు ఏం చేస్తావు ఆయన. ఎందుకు నీ బతుకు నాకు బూతులు రాని కాకండి. ఆ బతుకాడికి ఎందుకు చెప్పకూడదు. నాకు సామాన్యంగా తిట్లు రావు, నేను ఎవరు తిట్టను. చెప్తానా, భార్యలు తొడకొచ్చిన ప్రతి ఒక్కరు చెప్తానా, సంతోషంగా భార్యతో ఉండండి. తొడకొచ్చి ఆమెకు చుక్కలు చూపించి రూమ్ లో పెట్టి ఇంకొక దాన్ని పెట్టుకొని అది పరిచయం అవుతుంది. దాని కాడేవి స్క్రీన్ ఫోటోలని పంపించి బట్టలు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమే తెలియలేదు కువైట్లో నాయన. అబ్బా మన గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ నేను ఒకటే చెప్తానా వినండి, ఆడబిడ్డలు చెప్తానా. ఇప్పుడు ఐఆమ్ గ్రూపుల్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీకు ఫోన్ నెంబర్లు ఒకరికొకరు ఇచ్చిన కూడా ఈగాకండి, అడిగినా కూడా ఈగాకండి. చాలా ఇబ్బందులు పడి గొయ్యిలోకి పడిపోతారు చాలా మంది. గొత్తులోకి పన్నోళ్ళు కూడా ఇప్పుడు జీవితాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన నేను చెప్తానా, అమ్మ మీ నెంబర్లు ఒకరికొకరికి దయచేసి ఈగాకండి అమ్మా, ఈ గ్రూపులో చేరగాకండి అమ్మా. మాట్లాడుకుంటే మీ ఫ్యామిలీతో ఇంటికాడ మాట్లాడుకొని లక్షణంగా మీ పనులు మీరు చేసుకోండి అమ్మా. ఏదో నా నెంబర్ తీసుకో, నన్ను ఎవరి నెంబర్లు మీకు అవసరం లేదు. నీ భర్త, నీ పిల్లల, నీ అత్త మామ అంతవరకే. ఇప్పుడు మీ ఊళ్ళో ఉంటారు ఆడవాళ్ళు, ఇది వాళ్ళ నెంబర్ మీ తీసుకొని కలుపుతుంటారు. నా నెంబర్ కలపగాకండి అని ఒకటే మాట్లాడండి. నా నెంబర్ నాకు అవసరం లేదు, అందరికీ ఏం అవసరం లేదు. నువ్వు ఎందుకు నా నెంబర్ గదురుకోండి. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. ఏ గ్రూప్ వద్దు, ఏ సంఘం వద్దు. నా వరకు నేను నుండి నాకు ఏ గ్రూపులో మీరు కలపద్దని చెప్పి మొహాన్ని చెప్పండి. ఏం భయంలా. వాళ్ళు మాట్లాడుకుంటే ఎంత మీకు. మీరు కాళ్ళ మీద నిలబడడానికి వచ్చినారు ఒక ఇంట్లోకి, వాళ్ళు మాట్లాడుతుంటే ఆమె మాట్లాడలేదని మీరు అట్లా అనుకోగాకండి. మళ్ళీ మీరు ఆ ఫోన్లలో మా గ్రూపుల్లో చేరిన మాట్లాడినారనుకో మీ సంసారమే నాశనం అయిపోతుందమ్మా. మీ బిడ్డల మీద గాలి ఉండదు, భర్త మీద గాలి ఉండదు. సంసారం చిన్న బంధనం అయిపోతుంది మీకు. మళ్ళీ ఏడ్చినా రాదు ఈ జీవితం, ఏడ్చినా రాదు. ఎందుకు మనకి బతుకు, భర్త లేని బతుకు మనకు అవసరమే లేదమ్మా. భర్త ఉంటేనే మనకు. కొంతమంది ఆడబిడ్డలు చెప్తాను నేను, మీకు ఇప్పుడు మీకు పరిచయం ఉంటాడు ఒక అతను, మీరు బట్టలు ఇప్పుడు చూపిడమంట, మీరే ఓటు పెట్టలే పబ్లిక్ పెట్టలే అనుకోగాకండి. దానికపోయి పబ్లిక్ లో పెడతాడు తీసుకుపోయేది మీ ఫోటోలు. దయచేసి ఆడబిడ్డలు వినండి, మన మాట వినండి. ఇప్పటికేమో నీతో నవ్వుతా బాగా ఉంటాడు, ఫోటోలు చూపించినప్పుడు బట్టలు తీసి చూపించినప్పుడు. మీకు ఇద్దరికి ఇట్లా పేచి పడినప్పుడు ఒకరికొక సరిపోదు చూడు, అప్పుడు పడినప్పుడు అప్పుడు గడ్డలు పెడతాడు. దయచేసి ఇట్లా చేయగాకండి అమ్మా. ఇప్పటికన్నా తెలుసుకోండి అమ్మా. మీకు 2 చేతులు ఎత్తి మొక్కుతానా, ఇప్పుడు కన్నా తెలుసుకొని బాగుపడండి. ఇప్పుడు నీకు 1 కోటి ఆశలతో వచ్చింటావు, ఇంతవరకు నువ్వు వచ్చింది నువ్వు సంపాదించుకున్నదంతా ఒకడి వల్ల నాశనం అయిపోతావు. ఈ కోవట్లోకి వచ్చి నీ సంసారమే నాశనం అయిపోతాది. అసలు నీ భర్త కూడా నిన్ను పట్టించుకోడు. ఆల్రెడీ భర్తకు చేరిపోయినాయి, చాలా మంది చేరిపోయినాయి. ఇప్పుడు ఉండే వాళ్ళన్నా సక్రంగా ఉండండి. మాకు కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకే మరి అందరిని అనడం లేదు, కొంతమంది ఆడవాళ్ళకి తెలుసుకుంటారని చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ భర్తను పెట్టి ఇంటికాడ వచ్చింటారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగా సంతోషంగా భర్తతో పిల్లలతో మాట్లాడుకుంటే బాగుండారు, హ్యాపీగా ఉన్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకోని ఉంటారు, వాళ్ళే ఇట్లా నాశనం అయిపోతున్నారమ్మా. ఇప్పుడు నువ్వు బాగుండి అతనికి ఫోటోలన్నీ పంపించా, మీ పిల్లల ఫోటోలు అన్ని మొత్తం ఫ్యామిలీ ఫోటోలు వచ్చి నువ్వు బట్టలు లేని ఫోటోలు కూడా పంపించింటావు బాగున్నప్పుడు. ఇద్దరు మీకు ఇద్దరు పేచి పడతారు చూడు, గొడవలు అయితే చూడు. అప్పటికి నీ భర్త నెంబర్ కూడా ఎలాగా నీకంటే తీసుకుని ఉంటాడు, మొత్తం వాడు పంపించేటాడు. భర్త చూసి ఏందరా నా భార్య ఇట్ అయిపోయింది, ఏంది పరిస్థితి అని చెప్పి ఇంకా నీకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు గొడవలు, లంజా నువ్వు ఇట్టు తిరిగినావు, ఇటు చేసినావు, వద్దు చూడు నీ ఫోటోలు వచ్చినాయి అని చెప్పి నీ జీవితం అప్పటికే సంసారం నాశనం అయిపోవడం గ్యారంటీ మా. నేను చెప్తున్నాను, ఇప్పటికి ఎన్నో జరిగినాయి. విడిపోయినా కూడా విడిపోయినారు.
భార్యాభర్తలు తెలుసమ్మా మీకు మీకు అర్థం కాలేదా? తెలుసుండ నేను మొత్తుకొని ప్రతి ఒక్క మన గలుపు యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెప్పినా. నేను మొత్తుకొని చెప్పండి మళ్ళా వచ్చింటే నేనేం చేయాలి చెప్పు? ఇప్పటికైనా తెలుసుకొని ఆడబిడ్డలు, కొంతమంది ఆడబిడ్డల వరకు చెప్తాను, అక్క చెల్లెమ్మల వరకు ఇప్పటికైనా తెలుసుకొని మాకు ఏ గ్రూపులు వద్దు, ఏ ఐఆమ్ గ్రూపులు వద్దు, ఏ వాట్సాప్ గ్రూపులు వద్దు, మా బతుకు మేము బతుకని చెప్పి మిమ్మల్ని చెప్పేదంటే మెట్టిదాని రకంలో బతకండి కోవిడ్లో. నేను ఇప్పుడు ఒకటే చెప్తాను నేను, మళ్ళీ మీ జోలికి ఎవరు రారు. లక్షణంగా మీ భార్య, మీ భర్తతో, మీ పిల్లలతో, మీ అత్తమంత మాట్లాడుకొని సంతోషంగా ఉండండి మా. అదే మాకు కావాల్సింది. ఇక్కడికి వచ్చి చెడిపోయి ఒకటి పరిచయం ఎన్ని అవసరం లేదమ్మా మనకు. మనం సంపాదించుకొచ్చినామా, సంపాదించుకుని 2 నెలలు ఉన్నామా, వెళ్ళిపోయినామా అంతే. ఈ ప్రేమలంటే దోమలంటే మనకు అవసరం లే. మనకి ఇంటికి కట్టుకునే భర్త ఉన్నాడు బాగా. గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్లో నేను నిజాలే చెప్తాం, ఆ అబద్ధాలు మేము చెప్పనమ్మా. నేను నా వరకు వచ్చింది కాబట్టి నేను చెప్తానా. ఇప్పుడు ఈ 2 ఆడబిడ్డలు ఇప్పుడు కొత్తగా వస్తారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో. ఇప్పుడు మన ఛానల్ వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కనువిప్పు కలగాలని నేను పెడతానా, తెలుసుకుంటారనే మీరు. కొత్తగా వచ్చే కూడా షేర్ చేయండి వీడియోలు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి షేర్ చేయండి వీడియో. అందరికీ నమస్కారం.